హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు బొన్ను అండ్ మీ. పొద్దున్నే మల్లెపూల దర్శనం అదిరిపోయింది అంతే. మల్లె తోట మధ్యలో మందార చెట్టు అండి, ఆబ్వియస్లీ ఉండాల్సిందే. ఇన్ని మల్లె మొగ్గలు పూసినప్పుడు ఆ మందారాలు ఉంటే దిష్టి తగలకుండా కళ్ళు వాటి మీదకే వెళ్తాయి. కాన్సెప్ట్ ఏదో బాగుంది, ఉపయోగపడితే ఉపయోగించుకోండి. ఇప్పుడు మీరు చూస్తుంది నా చిన్నప్పటి నుంచి ఆల్మోస్ట్ ఉన్న ములగ చెట్టు అండి. సో ములక్కాయల గురించి ఈ మధ్య ఒక న్యూస్ చూశాను. మామూలుగా ములగ కాయలు అవన్నీ కూడా హెల్దీ అని చెప్తారు కదా. సో ఒక్కళ్ళకి మాత్రం యాంటీ అండి, ములగ కాయ కానీ ములగాకు కానీ. ఎవరికంటే లో బీపీ ఉన్నవాళ్ళు అస్సలు తినకూడదంట, దానివల్ల బీపీ ఇంకా లో అవుతుందంట. చూసుకోండి. ఆర్గానిక్ గోంగూర అండి, నేను మీకు చూపించాను కదా బయటకు వెళ్ళేటప్పుడు, ఎంత ఫ్రెష్గా ఉందో చూసారా. మీకు ఇక్కడ ఒక చిన్న మాట చెప్పాలని ఉంది. చిన్నప్పుడు డిజైన్స్ పెద్ద ఎక్కువ మనకి ఈ కోన్స్ ఇవి రాకముందు మా చిన్నతనంలో మేము వేసిన ట్రిక్ అనమాట. ఇలా ఆకు మధ్యలో పెట్టుకుని పైన అంతా గోరింటాకు శుద్ధ పెట్టుకునేవాళ్ళం. తర్వాత పండిన తర్వాత ఆకు ప్రింట్ ఉన్న చోట వైట్గా ఉండేది, భలే అందంగా ఉండేది. ఇప్పటికీ ఫాలో అవుతున్నారా? అయితే ప్లీజ్ కామెంట్. గుర్తుందా అండి? ఇప్పటికీ చేస్తున్నారేమో బంతాకు. ఫోన్లు వచ్చినాయి కదా ఇప్పుడు కోన్లు అదే కదా, కానీ ఇదే ఆర్గానిక్ చక్కగా బంతాగే పెట్టుకుని గోరంతో దాని మీద. అవును, భలే వచ్చేది అసలు. దీని షేప్ డిజైన్ ఎంత అందంగా ఉంది అక్కడ. గోంగూర ముచ్చట్లు అవ్వంగానే మా అంజలి పాపండి 3 వేడి కరకరలాడే దోశలు విత్ మంచి యమ్మీ అల్లపచ్చడి తీసుకొచ్చింది, లాగించేసా. ఫైనల్లీ సెట్ గో అండి. ప్రస్తుతానికి గుంటూరు వెళ్తున్నాను. అదిగోండి మా అమ్మమ్మ చుట్టుకు అని గోడ దూకి చకచకా వెళ్ళిపోద్ది. నాకేమో ఆ పైన ఆ కర్ర కొట్టుకుంటానే ఉంటుంది మనకున్న హైట్కి, అందుకని చుట్టూ తిరిగి వెళ్తూ ఉంటాను. అదిగోండి నాగరాజ్ బ్రో మొత్తం ప్యాక్ చేసాడు. ఆర్గానిక్ పొట్లకాయలు ఇంకా సొరకాయ మా పిన్ని కోసం ఇచ్చారు, తీసుకెళ్తాను. అండ్ గోంగూర ఆల్రెడీ కోస్తారండి, కోసేటప్పుడు తీద్దాం అనుకున్నాను. బట్ ఎనీవేస్ ఇదిగోండి ఎంత బాగుంది కదా. దూకెళ్తాను. అక్కడ నేను వండిన స్నాక్స్ అన్ని పడిపోయినాయి, చూపించు. ఎందుకు, ఎలా పడిపోయినాయి? అంజలి పొద్దున ఒకసారి దూకాను అంజలి, హంగని కొట్టుకుంది మళ్ళీ. వేసుకున్నా పిన్ని, జస్ట్ అట్లా హెయిర్స్ కట్ చేయాలి తీసుకున్నా. జస్ట్ మన మార్కెట్లో అమ్ముతారు కదా కట్టలాగా, అలా హెడ్స్ కట్ చేయి, కొంచెం చిన్న కట్ట. బాయ్ అంజలి. బాయ్ అండి. వెళ్ళేటప్పుడు ఏదో వదిలేళ్తున్నట్టు అనిపిస్తుందండి, స్పెషల్లీ డాడీ. అదిగోండి ఫోటోకి దండం పెట్టుకుని అయితే బయలుదేరుతున్నాను. మళ్ళీ సంక్రాంతికి ఖచ్చితంగా వస్తాను డాడీ. నైస్. బాయ్ అమ్మమ్మ, జాగ్రత్త. నైట్స్ లో చూస్తున్నాడు కింద రోల్ దగ్గర ఇట్టినాడో మాకు చీకట్లు. అదే ఆరోగ్యం జాగ్రత్త. పొండకాళ్ళు ఉంటారుగా నెక్స్ట్ విజిట్ లో, అప్పుడు ఉందాం కలిసి. సంక్రాంతికి వస్తానులే, వస్తా. బాయ్ అమ్మమ్మ. నేను వచ్చిన రోజు నైట్ అవడంతో మీకు ఇది క్లారిటీగా చూపించలేకపోయానండి. ఇప్పుడు ఇంకా బాయ్ చెప్పే టైం కదా. మంచి వెలుతురు సుమ్మైపోయేలా ఎండ్ ఉంది, అందుకే దిగట్లేదు. సో ప్రస్తుతానికి బాయ్ చెప్పి మళ్ళీ సంక్రాంతి కలుద్దాం. మా ఊర్లో బోర్ కొట్టిన ఏకైక ప్లేస్ ఏదైనా ఉంది అంటే మా దోసపాడు రైల్వే స్టేషన్ అండి. చాలా బాగుంటుంది అక్కడ. అమ్మయ్య, ఇవాళ గేటు పడలేదండి, ప్రశాంతంగా వెళ్తున్నాం. ఇప్పుడు మధ్యలోకి వచ్చాక గేటు పడితే పరిస్థితి ఏంటో. ఈ తాటి చెట్లు చూసారా అండి, ఏదో వంగి బాయ్ అని చెప్తున్నట్టు అనిపిస్తోంది. అంటే నేచర్ ఎంజాయ్ చేస్తేనే ఆ ఫీల్ అర్థమవుతుందండి. అండ్ ఇది చూసారా, పచ్చటి పొలాలు చూసే కొద్దీ చూడాలనిపించే రంగు అనమాట. అండ్ ఇటుపక్క ఆ చెట్ల రిఫ్లెక్షన్ ఏదైతే ఆ లేక్లో పడుతుందో ఈ చెరువులో భలే అందంగా ఉందండి చూస్తుంటే, చాలా బాగుంది. మీ అందరికీ తెలిసిన ఫేమస్ తెలుగు యాక్టర్ అండి కోటా శ్రీనివాసరావు గారి ఊరికైతే వచ్చేసాం, కంకిపాడు. నేను కూడా చిన్నప్పటి నుంచి ఎన్నోసార్లు వచ్చిన ఊరు అనమాట. మా పిన్ని పుట్టిన ఊరు, మా ఉమ్మ పిన్ని. అండ్ తన మేనత్ ఇక్కడే ఉంటారు. సో అక్కడికి వచ్చామండి ప్రస్తుతానికి. ఇంటి ముందు ముగ్గు లేకుండా ఇల్లు ఉండదండి, ఎంత బాగుంటుందో చూస్తుంటే. నాకెందుకో నా చిన్నతనం నుంచి చూసిన ప్లేసెస్ వస్తే ఒకలాంటి మెంటల్ హ్యాపీనెస్. హాయ్ అమ్మమ్మ. నీ వెల్కమ్ స్మైల్ చూద్దామని బయట నుంచి అరవలేదు. ఎలా ఉన్నారు? అనుకోకుండా రప్పించారుగా. తాతగారు బాగున్నారు?
వీళ్ళిద్దరూ వదిన మరదళ్ళండి. భయంకరమైన ఇంటిమసీ ఉంటుంది ఇద్దరిలో, ఎంత ప్రేమగా ఉంటారో. పాపం మా రాణి కారు జర్నీ పడదండి, ఇంకా బలవంతంగా ఒక నిమ్మకాయ చేతిలో పెట్టి మరీ లాక్కొచ్చాం. పదా ఎప్పుడెక్కడికి బయటకు రావని. విజయవాడ వచ్చినప్పుడు అండి, ఇదివరకు అయితే ఈ స్టోర్కి పెద్ద వచ్చేవాళ్ళం కాదు. ఈ మధ్య ఆన్మోల్ హోమ్ ఫుడ్స్ తెగ ఫేమస్ అయిపోయింది. అన్ని వంటలు సూపర్గా ఉంటాయి, కాకపోతే ఇక్కడ సగ్గుబియ్యం చెక్కలు ఉంటాయండి. అబ్బా నెక్స్ట్ లెవెల్ అంతే. అదిగోండి అమ్మ వెళ్ళింది. మా సాయమ్మకి చాలా ఇష్టం అండ్ మా ఒక కజిన్కి కూడా చాలా ఇష్టము. ఇంకా ఆఫ్ కోర్స్ నాకు కూడా. ఒట్టా చెక్కలు తీసుకుని వచ్చి అమ్మ ఇంకేమి తేమాక అంటున్నాను. ఇప్పుడైతే నా దగ్గర నుంచి ఒళ్ళు వచ్చి సావాలి మళ్ళీ తగ్గేదాకా. మా నాగరాజ్ బ్రో ఏదో తీసుకొచ్చాడండి, వేడివేడిగా ఉన్నాయి మేడం టేస్ట్ చేయండి అని. యాక్చువల్గా ఫుల్ హెవీగా ఉంది, అయినా చాలా టెంప్టింగ్గా ఉంది, తినేద్దాం. ఈ ఇనోటెల్ హోటల్ని గుర్తుపట్టారండి, విజయవాడ సైడ్ వాళ్ళకైతే తెలుస్తుంది ఖచ్చితంగా. నేను ఇప్పుడు గుణదల వైపు వెళ్తున్నాను ఒక పిన్ని వాళ్ళ ఇంటికి. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ హౌస్ అయితే సాయి సుధీర్ కాలేజ్ ఉషారాణి మేడం వాళ్ళ ఇల్లండి. పిన్ని వాళ్ళ ఇల్లండి. ఇందాక ఆ పిన్నిళ్ళు కంచిపాడిల్లు చూసారు కదా, ఇదిగోండి ఇదేమో ఈ పిన్ అనమాట. మమ్మీ వాళ్ళ ముగ్గురు తోడికోడళ్ళు. అసలు నన్ను చూస్తే పాపం ఆ క్లోజప్ యాడ్లో లాగా తెగ నవ్వేసింది, చాలా ఇష్టం అనమాట. సో చిన్నప్పుడు ఈ ఇంటికి కూడా చాలా అంటే చాలా సార్లు వచ్చిన మెమరీస్ ఉన్నాయి. సో కొద్దిసేపు ఇక్కడ స్పెండ్ చేసి, గుంటూరు పిన్ని అన్నాను కదా, సో ఆ పిన్ అయితే మమ్మీకి సిస్టర్ అండి. సో వీళ్ళంతా డాడీ సైడ్ పిన్నులు. ఈ బుడ్డాయిని గుర్తుపట్టారండి. నేను పోయినసారి వ్లాగ్స్లో, పాత వ్లాగ్స్ కనుక మీరు చూస్తే, ఈ మేనల్లుడి పుట్టినరోజుకి వచ్చాను ఒకసారి విజయవాడ. సో ఆ బుడ్డాడు అనమాట, అది ఆస్ట్రేలియాలో ఉంటాడు. మా డాడీకి ఆర్మీ అంటే ఎంత పిచ్చో, అసలు ఆ ఫ్రేమ్ ఎంత ముద్దుగా ఉందో మా పిన్ని చక్కగా మెమరీ కింద పెట్టుకుంది. మా తమ్ముడు వాళ్ళ బాబు అండి. సో ఈ పిన్నికి ఒక పాప ఒక బాబు అనమాట. తను నీలిమ అండి, తను కూడా ఆస్ట్రేలియాలోనే ఉంటుంది. మళ్ళీ మా నీలుకి మళ్ళీ ఇద్దరు పిల్లలు అనమాట. ఈ ఫోటోలో మీరు చూస్తుంది మా తమ్ముడు అండ్ మా కోడల పిల్ల సుష్మ, మా మరదలు, స్వీటెస్ట్ మరదలు, చక్కగా మాట్లాడిద్ది అందరితో. ఇక్కడ ఈ పిక్చర్లో మీరు చూస్తుంది అయితే కిరణ్ అండి, మా చెల్లి వాళ్ళ హస్బెండ్ అనమాట. చాలా కామ్, ఇంకా కంపోజ్డ్ అని చెప్తాను. ఏంటా ఉన్నట్టుండి స్టీల్ పాన్స్ చూపిస్తున్నాను అనుకుంటున్నారండి. మా పిన్ని చాలా హెల్త్ కాన్షియస్. ఈ మధ్య తెల్ల గిన్నెలు వండకూడదు అంటున్నారు కదా, అందుకని వీటిల్లోనే వండుతోందంట. హెల్త్ అంటే మా పిన్ అంటే హెల్త్ అండి. వచ్చి రాగానే దానిమ్మ గింజలు బౌల్ ఇచ్చింది, నువ్వు ఇవి తింటేనే నువ్వు వెళ్తావు అని రూల్ పెట్టిందండి. అంతేకాదండి, ఆ దానిమ్మ గింజలు తినేలోపు మా నాగరాజ్ బ్రోకి ఒక 4 బత్తాకాయలు ఇచ్చి, ఆ మోసంబి అంటారు కదా, నువ్వు తీయి పిల్లకి జ్యూస్ ఇద్దామని అసలు ఎంత కేర్ తీసుకుందంటే ఉబ్బి తబ్బిబ్బి చేసిందండి. నాకైతే బ్రీతింగ్ ఆగిపోయినంత పని అయింది. యాపిల్స్ కట్ చేసింది, దానిమ్మ గింజలు ఇచ్చింది, వెంటనే బత్తాయి రసము. పిన్ని వద్దు పిన్ని అంటే, నీకు బ్లడ్ లెవెల్స్ నార్మల్గా లేవు కదా, ఎక్కువ లేవు కదా, తాగు తిను ఏం పర్వాలేదు, నేను లంచ్ తినాలి కదా అంటే, ఏం పర్లేదు వెళ్ళిపోతావా ఏంటి భోంచేసి, నువ్వు ఇవన్నీ తిను, దీని తర్వాతే లంచ్ అని చెప్పిందండి. మొత్తానికైతే తాగేదాకా ఊరుకోలేదు. ఇక్కడ భాగ్యలక్ష్మి ఫ్యాన్సీ అండ్ జనరల్ స్టోర్ అని ఉంది కదండి, మా పిన్ని రెంట్కి ఇచ్చిందంట. ఏంటబ్బా కొత్తగా ఇంటి బయట ఇది ఏంటి అనుకున్నాను. మనదేనమ్మా, నేనే ఈ మధ్య రెంట్కి ఇచ్చాను అంది. ఎంత కళకళలాడిపోతుందో స్టోరు. అండ్ బయటే భాగ్యలక్ష్మి ఆయిల్స్ అండి, గానుగ నూనె అంటారు కదా, ఇప్పుడు అందరూ ఇదే వాడుతున్నారు హెల్త్కి. మరి మనం కూడా కొన్ని సన్ఫ్లవర్, కొన్ని పీనట్ ఆయిల్స్ తీసుకుని వెళ్దాం. కొబ్బరి చిప్పలు కూడా ఆయిల్ చేసిస్తారు. సో బేసిక్గా అండి, ఎండు కొబ్బరి చిప్పలు మనం తెచ్చిచ్చినా కూడా చక్కగా ఆయిల్ లాగా చేసి ఇస్తారంట. కొంతమంది కోకోనట్ ఆయిల్ వాడతారు కదండి కూరల్లో, అట్లాంటి వాళ్ళకైతే సూపర్ ఆఫర్ అనిపించింది నాకు. సో ఎదురుగుండా ఒక బోర్డు కనిపించిందండి, ఒకసారి మీరు కూడా లుక్ వేసేయండి. ఏ ఆయిల్ ఎంత ప్రైస్ అని చాలా నీట్గా రాశారు. సన్ఫ్లవర్, కొబ్బరి అంటే ఏమేమి ఆయిల్స్ అక్కడ ఆడతారు, వాటి ప్రైజింగ్ లిస్ట్ అనమాట. కంప్లీట్గా చూసుకుని మనకి ఏది కావాలో, మనకి ఏది హెల్త్కి మంచిదో వాడుకోవడమే. ఏమండో ఇంతకీ ఇంటి బయట పేరు చూడలేదు. ఓహో ఎంత బాగుందో, గుండప్పనేని మ్యాన్షన్ అంట. ఏంటి మ్యాన్షనేనా మేసన్ ఏంటి ఇలా రాశాడు, అడగాలి లోపలికి వెళ్ళి. శివ వెంకటరామారావు మా బాబాయ్ అండి. అలాగే రాజ్యలక్ష్మి పిన్ని పేరు నీలిమ అండ్ శివశంకర్ అంట. ఓహో భలే ఉంది. ఇంటి పేరు చూస్తే వచ్చే ఆనందమే వేరండి. ఎక్కడికి వెళ్ళినా తులసమ్మల దర్శనం అండి నవరాత్రి టైంలో. ఎంత బాగున్నాయో. ఇదిగోండి ఇదేమో పిన్ని వాళ్ళ తులసమ్మలు, ఇదేమో పక్కన చాలా బ్యూటిఫుల్గా ఉంది.
భలే ఉంది పిన్ని. అన్ని అన్ని కృష్ణ తులసులే కదా, అన్ని ఐ మీన్ రామ తులసులే. అదే పడి మొలిసినాయి మరి అవునా, ఓ ఈ గింజలే అటు పడి మొలిసినాయి అంటండి. పెద్ద చెట్లు ఉండేవి, ఓకే ఓకే, అవన్నీ పడి అటు మొలిసినాయి. చాలా బాగుంది, వెరీ నైస్. మీలో ఎంతమందికి గుణదల మేరీ మాత టెంపుల్ తెలుసండి? మామూలుగా జీసస్ చర్చెస్ అయితే మీరు చాలా చూసే ఉంటారు. సో ఆయన మదర్కి టెంపుల్ ఉందండి గుణదల్లో, వెరీ ఫేమస్ అనమాట. చాలామంది వస్తూ ఉంటారు డిఫరెంట్ ప్లేసెస్ నుండి. సో నేను ఎప్పుడు వెళ్ళింది లేదు, బయట నుండి చూస్తూ మీకు చూపిస్తాను. ఒక్క లుక్ వేసేయండి మీరు కూడా. ఫైనల్లీ జర్నీ స్టార్ట్ అయిందండి. విజయవాడ నుండి గుంటూరుకి వెళ్ళే రూట్ భలే బాగుంటుంది, డ్రైవ్ ఎంజాయ్ చేయొచ్చు. అంతేకాదండి, లెఫ్ట్ సైడ్ చూసారా కృష్ణా నది, అమ్మో పొంగి పొర్లుతున్నట్టుంది, ఫుల్ ఆఫ్ వాటర్ అనమాట. ఎంత హెవీ వాటర్ కనిపిస్తుందంటే వామ్మో అనిపిస్తుంది. ఇన్ కేస్ ఏదైనా వరద లాంటిది వచ్చిందంటే నేను అనుకోవడం అయితే ఖచ్చితంగా ఈ బ్రిడ్జ్ మీదకి వాటర్ వచ్చేస్తుందండి షూర్గా. ఇటుపక్క చూసారా గుళ్ళు ఉన్నాయి లెఫ్ట్ సైడ్ కార్నర్లో, చాలా జూమ్ చేసి చూపిస్తున్నాను. అవైతే సగం వరకు మునిగిపోయినట్టు అనిపిస్తున్నాయండి. వీటి రోజుల్లో అయితే మామూలుగా చాలా పెద్దగా కనిపించే టెంపుల్ అనమాట ఇది. సో ఎంత వాటర్ ఉంటే ఆ లెవెల్లో మనకు కనిపిస్తుందో మీరు ఆలోచించవచ్చు. అండ్ అదిగోండి మన జాతీయ జెండా వెళ్తుంటే రైట్ సైడ్ అనమాట రెపరెపలాడుతూ కనిపించింది, కళ్ళు వెంటనే దాని మీద పడిపోయాయని. సో ఈ రూట్లో మీ అందరికీ తెలిసే ఉంటుందండి, మంగళగిరి జోన్లో ఒక టోల్ గేట్ వస్తుందన్నమాట. అది దాటిన తర్వాత అదిగోండి లెఫ్ట్ సైడ్ పెదకాకాని టెంపుల్, వెరీ ఫేమస్ శివుడి గుడి అండి. అన్నప్రాసనలు అవన్నీ ఎక్కువగా చేస్తూ ఉంటారు అక్కడ. అండ్ హైవే నుండి డైవర్షన్ తీసుకుంటున్నాం గుంటూరుకి వెళ్ళడానికి. అండ్ ఫైనలీ వచ్చేసాం మా పిన్ని వాళ్ళ ఇంటికి. లిఫ్ట్లో వెళ్తే సర్ప్రైజ్ తెలిసిపోతుంది, మెట్లకి వెళ్దాం. హాయ్, ఎవరు లేరేంటి? ఏంటి మాకు సర్ప్రైజ్? నేను సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నానండి, నాకు షాక్ ఇచ్చింది ఫ్యామిలీ మొత్తం. ఏంటి నేను మొబైల్తో సర్ప్రైజ్ ఇద్దాం వీడియో తీసి అనుకుంటే మా సాయం కూడా లేదు ఇక్కడ. నేను లిఫ్ట్లో వస్తే ఎదురవుతారని చెప్పి స్టైల్గా మెట్లెక్కి వచ్చానండి. ఇక్కడ ఇంట్లో ఎవరు లేరు, బాబాయ్ పడుకున్నట్టున్నారు. అసలు మా పిన్ని ఇల్లు పెట్టిద్ది గైస్, నిజంగా అప్పుడే సర్దినట్టు. ఎప్పుడు వచ్చినా అదే లుక్ అనమాట. హాయ్ బాబాయ్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఎక్కడికి కిందకి వెళ్ళారా? అవునా, ఏమైంది? కాదు కాదు పిన్ని, సర్ప్రైజ్ అనుకుంటా. కాదు, మా సాయమ్మ మా పిన్ని కిందకు వచ్చారండి. మా సిస్టర్ అందంట మీ అక్క నువ్వు వాటేసుకో, మా అక్క నేను వాటేసుకుంటానని. పాపం దాని మీద ఫుల్ ఫన్ చేసి నవ్వుకుంటున్నారు. ఏడిపించాడు నన్ను, ఏడ్చి కాదే నిన్ను చూసి కూడా హీస్ క్రైయింగ్ మా, ఎమోషనల్ అయిపోతున్నాడు. ఎందుకు అదే అంటున్నా, ఊరుకోండి ఎందుకు బాబాయ్. అవుదు మనం శ్రేష్టం కాదు, ఇది గుర్తుపెట్టుకోండి. చాలా బాగుంది. అవునా బాబాయ్, ఇదా చాలా బాగుంది, లవ్లీ న్యూ ఎంట్రీ. ఇది చూసారా అండి, మా పిన్ని బుల్లి సర్ప్రైజ్ ఇచ్చింది వెళ్ళంగానే. ఈ మధ్య మా అత్త వాళ్ళండి గృహప్రవేశం చేసుకున్నారు. సో ఈ చిన్ని ఇత్తడి గిన్నెలు రిటర్న్ గిఫ్ట్స్గా ఇచ్చారంట. నాకైతే తెగ నచ్చేసింది. ఫెస్టివల్స్ అప్పుడు పాయసం చేసి పెట్టుకుంటే భలే బాగుంటుంది. ఇంకేముంది, సిస్టర్స్ అండ్ సిబ్లింగ్స్ కలిస్తే ఆ చీరలు, కొత్తగా కొనుక్కున్న బట్టలు, ఆ షాపింగ్, ఇంకెవరికి ఏమి ఇద్దాము కజిన్స్కి, ఇంక ఇదే ముచ్చట్లు. మంచమంతా చీరలు పరిచి భలే బాగుంటుంది గైస్ సరదాగా. మా ఇంట్లోనేనా, మీరు కూడా అంతేనా? ప్లీజ్ కామెంట్. మరి గుంటూరు వచ్చి మెమరీస్ లేకపోతే ఎట్లా? ఎంతమంది అత్తల్ని పిల్లల్ని కలిసి. అవునవును, మమ్మీ ఫేవరెట్ ఫ్యామిలీ. గుంటూరులో ఉన్న లేటెస్ట్ విల్లా కమ్యూనిటీ అండి, అద్దరిపోయింది అంతే, అసలు మామూలుగా లేదు. నాకు సర్ప్రైజ్ ఇది. అత్త వాళ్ళు హౌస్ వార్మింగ్ చేసుకున్నారు వెరీ రీసెంట్లీ, నేను మిస్ అయ్యాను అనమాట ఆ ఫంక్షన్. సో ఐ వాస్ థింకింగ్ అపార్ట్మెంట్ ఏమో అనుకున్నాను. ఇందాక మేము వెళ్ళిన ఫ్లాట్లో ఉండే అత్త ఇక్కడ కొనుక్కున్నారు.
సో సరే హౌస్ చూద్దామమ్మా, నువ్వు రాలేదు కదా అంటే ఇక్కడికి వచ్చాను అనమాట. నాతో పాటు మీరు కూడా చూసేయండి. ఓకే ఓకే బేసిక్గా హాల్లో సూర్యుడు అలాగే 7 గుర్రాల ఫ్రేమ్ అండి, చాలా బాగుంది. ఓ నైస్. లిఫ్ట్. కిచెన్ కొంచెం మోడిఫై చేశారు. హాయ్ మాయా. సో బేసిక్గా ఇది ఫస్ట్ ఫ్లోర్ అండి. ఇక్కడ 2 బెడ్రూమ్స్ వచ్చాయి, ఇదొకటి ఇదొకటి. అది మాస్టర్ బెడ్రూమ్ అనమాట. ఇది ఒక హాల్ సెటప్ ఉంది ఇక్కడ, కావాలంటే ఇక్కడ ఒక సెటప్ వేసుకోవచ్చు. ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్ నుంచి టాప్ ఫ్లోర్కి వెళ్ళే మెట్లండి. కాలు అలా పెట్టామో లేదో జిగేల్ మన లైట్స్ వచ్చినాయి గాడ్లో నుంచి, చాలా బాగుంది. సెన్సర్స్ అంటారు కదా అది. ఇదేమో అందమైన పూజా మందిరం అండి, కంప్లీట్ టాప్ ఫ్లోర్లో ఇచ్చారు. యాక్చువల్గా ఒక రకంగా మంచిదే. ఎగ్జాక్ట్లీ బాగుంది. మన విల్లాలో ఇప్పుడు థర్డ్ది ఒకే బెడ్రూమ్. ఓకే ఓకే అంతే సేమ్. ఫస్ట్ ఏమో 3 ఉంది సేమ్ అలాగే అదే లుక్. విల్లాలన్నీ అంతే వస్తాయి. ఇది బాగుంది మావయ్య, అరిటాకులు అరటి చెట్లు చాలా ఇక్కడ ఈ పాటీ చైర్ చూసారా అండి, ఈ కలర్కి చాలా ఎక్కువ కాస్ట్ అంట. మామూలుగా వైట్ అయితే కామనే కానీ అండ్ కాలర్ బ్రాండ్ వేయించుకున్నారు. కంప్లీట్ అంతా కూడా చాలా బాగుంది. కంప్లీట్ సెన్సార్ సెటప్ అండి. మనం ఉంటేనే లైట్స్ ఉంటాయి, మనం వచ్చేసాక లైట్స్ ఆగిపోతాయంట. ఎవరైతే లైట్స్ వేసి ఆపకుండా ఉంటారో అలాంటి వాళ్ళకి బెస్ట్. ఇప్పుడు చూసారా, నేను మెట్టు మీద కాలు పెట్టగానే లైట్స్ వచ్చేసాయి. సో అలా బాగుంది కదా. ఇంకా మనం బయటకు వెళ్ళిపోయినా హడావుడిగా కరెంట్ బిల్ ఏం పెరగదు. టూ గుడ్, వెరీ నైస్. స్విచ్ బోర్డ్స్ కూడా భలే యూనిక్గా ఉన్నాయండి. ఈ స్విచెస్ చూసారా, సెమీ సర్కిల్ అలాగే కంప్లీట్ సర్కిల్, భలే క్యూట్గా ఉన్నాయి. ఒకసారి ఇంటి బయట కూడా చూసేద్దాం రండి. బయట ఎంత స్పేషియస్గా ఉందో. ఇక్కడ నేను ఒకటి గమనించానండి, ప్రతి ఒక్క ఇంటి ముందు కూడా మొక్కలు ఉన్నాయి. సో ఒక ఇంటి ముందు ఉన్న మొక్కలు ఇంకొక ఇంటి ముందు లేకుండా ఆ బిల్డర్ చక్కగా డిజైన్ చేశారు. బాగుంది చూడ్డానికి. ఇప్పుడు అసలైన ఘట్టం అండి, మా గుంటూరు ఫేమస్ వంకాయ బజ్జీ. పెరుగు, ఉల్లిపాయలు, మంచి స్పైసీ మసాలా కారం వేసి ఇస్తాడు. అలా కరిగిపోతూ ఉంటుంది. ఎన్ని బజ్జీలు తిన్నా తినగలము, అంత బాగుంటుంది. నేను ప్రతిసారి మిస్ అయిపోతున్నాను వచ్చినప్పుడల్లా. అక్కడ నుంచి తీసేసి ఇక్కడ పెట్టారు సార్. గుంటూరు ఫేమస్ వంకాయ బజ్జీ అండి, చాలా యూట్యూబ్ షార్ట్స్ లో వచ్చింది. అక్కడ ఎంత రష్ ఉందంటే నేను దిగి తీయాలంటే చాలా కష్టం అనిపించింది. సో బేసిక్ గా మా మామయ్య ఆర్డర్ చేశారు కార్ లో నుంచి. ఇదిగోండి నా చేతికి వచ్చింది, తిన్నాక రివ్యూ ఇస్తా ఎంత బాగుందో. క్రేజీ. సో అదండి ఇవాల్టి వ్లాగ్. మరి నా వ్లాగ్స్ అండ్ వీడియోస్ నచ్చుతున్నాయా? మీకు జెన్యూన్గా నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ఉంటానే, బాయ్.